జరగండి కొంచెం జరగండి. నా బాగున్నావా? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా కనుల పండగ ఆనందంగా ఉంది. మన పూర్వీకులు మన ప్రధానమంత్రి గారు చెప్పిన తాలూకు జెండా పండుగ రోజు మన మల్కాపురం ట్యాంకర్స్ అసోసియేషన్ వర్కర్స్ అసోసియేషన్ తాలూకా ఎన్నో ఏళ్ల నుంచి ప్రాధాన్యంగా ఉన్న ఈ గూళ్ళో కూర్చొని ఇంతమంది ఇంత సమైక్యతగా కలిసి అచ్చట ముచ్చట్లు ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొన్ని సంవత్సరాలు నేను 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ప్రతి తాలూకా వర్కరు ఇక్కడ చాలామందిని నేను పేర్లతో తెలుసుకోగలను. అలాగే ఆ స్థాయి నుంచి మనం అందరం ఒకటే స్థాయి, కానీ మీరు అందరూ కల్పించడం వల్ల మేము ఈ స్థాయికి వచ్చి ఇక్కడ ఉన్నాము. మీ కృషి వల్లనే మేము అందరం అభివృద్ధి చెందాము. తర్వాత మేము ప్రెసిడెంట్ అయ్యాక అంతకుముందు ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు కూడా మీ తాలూకు కార్మిక సంఘం కానీ ఓనర్స్ సంఘం కానీ చాలా సఖ్యతగా కంపెనీల దగ్గర చేదోడు వాదోడుగా అంతా మంచి చేసుకుంటా ఒక రకమైన తీరికి తీసుకొచ్చి మీలో కూడా ఏ చిన్న చిన్న తారతమ్యాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా అంతా సఖ్యతగా కలిగి ఈ రోజున అందరం ఒక కూడికగా కలిసి ఈ తాలూకా స్వాతంత్ర దినోత్సవం 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కలుపుకునే అదృష్టం ఈ ఆనందం మనకు కలిగింది. ఎంతోమంది మీ వర్కర్స్ అసోసియేషన్లో కూడా చాలామంది పూర్వీకులు ఆ పోటీ నిలబెట్టడం కోసం మీ కార్మిక సంఘం నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డారు. ఒక మేసాల రాజు గారు కానీ, ఒక రామరాజు గారు కానీ, క్యాషియర్ రామరాజు గారు కానీ, అలాగే ప్రతి రాజు చేసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి నాయుడు అని సెక్రటరీగా వచ్చి అంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న శ్రీని కానీ, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న మన సత్యబాబు కానీ, క్యాషియర్ గారు కానీ, వేణుగారి దగ్గర చేసే మన మీ పేరు ఈశ్వరరావు కానీ, మా తమ్ముడు మాణిక్యం కానీ, బీపీసీ దగ్గర నాయుడు కానీ, ఒక కుటుంబంలాగా ఒక తల్లికి పుడితే అన్నదమ్ములు ఎలాగ సఖ్యతగా ఉంటామో చిన్న చిన్న తారతమ్యాలు ఉంటాయి. అవన్నీ చేసి చిన్నవాడినైనా మీలో కలుపుకొని నేను చెప్పే ప్రతి మాట కూడా మీ తూచ తప్పకుండా అన్ని కంపెనీల దగ్గర నాకు ఈ గౌరవాన్ని మీరు ఇచ్చినందుకు, ప్రతి టెండర్లో కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి డ్రైవర్లకు జీతాలు పెరగలేదు, బెత్తాలు పెరగలేదంటే బ్లాక్ ఆయిల్ అనేది మన అందరికీ తెలుసు. దాని దారి వెళ్ళిపోతూ ఉంటుంది. వైట్ ఆయిల్ దగ్గర మీరు మేము అనుకొని బేటాలు కానీ జీతాలు కానీ మా ఓనర్లకు కష్టమైనా మీకు చూదోడు వాదోడుగా ఉన్నాం. ఇప్పుడు అలాంటి దాంట్లో ఒక హెచ్పిసిఎల్ వైట్ ఆయిల్ ఒకటే ఉంది. అది కూడా ఒక 6 నెలల్లో వచ్చేస్తే కనుక అప్పుడు కూడా ఆ కార్మికులు కలిపి ఇదే రకమైన బేటాలు ఇదే రకమైన జీతాలు ఇచ్చి మీ కుటుంబ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని. ఎందుకంటే సామాన్య మానవుడు కష్టపడాలంటే ఒక మనిషి బ్రతకాలంటే 30 నుంచి 35,000 కావాలి. అలాంటిది మీరు చేసుకున్న దాని మీద 35,000 లేనిదే మీ పిల్లల జీవితాలు కానీ మీ పిల్లల చదువులు కానీ చాలామంది మన కార్మికుల్లో తాలూకు పిల్లలు ఐఐటీలు చేసి వాళ్ళందరూ విద్యాబుద్ధులు అయ్యి చాలా అధిక స్థానంలోకి వెళ్ళారు. ఇదంతా మనం మమేకమై ఉన్నాం. మీరు మమ్మల్ని ఆదరించడం, మేము మిమ్మల్ని ఆదరించడం. చిన్న చేతగా కోపం ఉన్న ఆ కోపాన్ని అక్కడితో వదిలిపెట్టి పక్క కార్మికుడు కూడా కోపడకుండా మనం అందరం కలిసి సఖ్యతగా దాన్ని చేసుకొని ఇందులో చాలామంది సీనియర్ డ్రైవర్లు కూడా ఎక్స్ప్లోర్ చేసి నా దేశంలో మూర్తిగా ఉన్నారు. మనందరం కుటుంబం కోసమే బతుకుతున్నాం. ముందు మన కుటుంబం తర్వాత మన అన్నదమ్ముల్లో మన కంపెనీ దగ్గర సఖ్యత, మన తర్వాత ఆఫీసర్లు. ఏ ఆఫీసర్ అయినా మమ్మల్ని కాదని చేసేది ఏమీ లేదు. కానీ దుందుడుకు చర్యతో గొడవలాడి ఇది సాధించే కన్నా ప్రేమపూర్వక వాతావరణంలో మాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది అవ్వకపోతే మీరు ఇలా ఇబ్బంది పడతారని చెప్తే ఇప్పటి వరకు మీరు మా అన్నంటూ ఉంటే ఎన్నో సక్సెస్లు తీసుకొచ్చాం. ఒక పోలీసు వ్యవహారం కానీ, హెచ్పిసి డివైడర్ వ్యవహారం కానీ, కంపెనీల దగ్గర ఏమైనా చిన్న షార్ట్ వచ్చిన వ్యవహారం కానీ. ఎందుకంటే మన అందరం ఒకలాగా ఉన్న మళ్ళా ఉన్న సోదరుడు చిన్న తప్పు చేస్తాడు. తప్పు చేసినందుకు కానీ వెలేయకూడదు. మనం కలుపుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే రేపు పొద్దున మనకన్నా ఆ ప్రాబ్లం వస్తుంది. మన అందరం కలిసి శక్తివంతంగా ఇదే యూనిటీ కొనసాగుతా మున్ముందుకు కూడా ఈ తాలూకు తత్వాన్ని ఈ తరాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒకవేళ నేనేం తప్పుగా మాట్లాడినా భావించుకొని అర్థం చేసుకుని నా చిన్నవాడినైనా మిమ్మల్ని అందరినీ ఆదరించుకొని ఈ తాలూకు సఖ్యతైన వాతావరణం మా ఆఫీసులో తొలిసారిగా ఈరోజు మేము జెండా వందనం పండుగ చేసాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిమ్మల్ని చూసిన తర్వాత మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. మనంతో మమేకమైన కార్మికులే జెండా పండుగ చేస్తున్నప్పుడు మనం జెండా పండుగ చేయబడి వెంటనే మా అందరం తోదోడు వాడుకొని మా ఓనర్లందరినీ కలుపుకొని అక్కడ చేసి ఇక్కడికి రావడం. మీరందరూ మా మీద ప్రేమతో చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ మాకు వచ్చే ఉద్దేశం ఉంది. ఇంతకాలం కూడా 9 గంటలకు చేయవలసింది 2 గంటలు మా కోసం ఆగి ఇంతసేపు వేసి ఉన్నందుకు పేరున ప్రతి ఒక్క కార్మిక అన్నదమ్ముడికి మీరే ముందు, మీ తర్వాతే మేము సేవకులమే కానీ నాయకులం కాదు. మీకు ఏ ఇబ్బంది ఎక్కడ ఎలా వచ్చినా మేము ముందుంటాం.
మీ తాలూకు తత్వాన్ని ముందుకు నడిపిస్తాం, మీతో నడిపిస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం. మీలో ముఖ్యంగా కార్మికుల్లో చేసింది ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ ఎవరు అభద్రతాభావం లేకుండా ఈరోజు వెళ్తే ఒక 100 రూపాయలు తాగుతాం కానీ కాకుండా దాచుకొని ఆ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీ సంఘం తాలూకు అసోసియేషన్ ఆంధ్ర మోటార్ వర్కర్స్ అసోసియేషన్ అనేది వైజాగ్లో పుట్టి ఈరోజు తెలంగాణకి ఆంధ్రాలో చాలా డిపోలకి తలమానికంగా తయారైంది. ఇది రోల్ మోడల్గా తయారైంది. మిమ్మల్ని చూసి సంఘాలు పెట్టుకున్నారు, మిమ్మల్ని చూసి సంఘాలు తయారైనాయి. ఇంతకుముందు ఆంధ్ర అంతా కలిసి ఉన్నప్పుడు ఒకే సంఘం ఉండేది. మన రాజుగారు ఉండేవారు. ఈయన పెద్ద, ఈయన వయసు, ఈయన అనుభవానికి ఆయనకి తెలుసు ఎంతో సంఘం ఉండేది. అలాగే 2 రాష్ట్రాలుగా విడిన తర్వాత, డిపోలుగా విడిన తర్వాత మన వ్యాపారం ఎలా విడిందో అలాగే మన అన్నదమ్ములు విడంగానే మన సఖ్యత మాత్రం అలాగే ఉంది. మన తాలూకా మీ తాలూకా రవాణా సమేత చట్టం వచ్చినప్పుడు మీకోసం మేము పోరాడతాం. అది ఎప్పుడు రోడ్డు మీద పెట్టినా మేము బళ్ళు ఆపుతాం. మేము లారీలు తిప్పాలంటే 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి లారీ తిప్పాలన్నా శ్రామికుడిగా మీ చెయ్యి పడితేనే ఆ లారీ కదులుద్ది. ఈరోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య బిడ్డలు ఇంత సుఖంగా ఉన్నామంటే అర్ధరాత్రులు కూడా మీరు కళ్ళుల్లో ఒత్తులేసుకొని బళ్ళు తోలుతారు. ఈ రోజునంటే సేఫ్టీ నామ్స్ వచ్చి మీరు 11కి ఆపేయండి, 5కి ఆపేయమన్నారు. అల్లడైతే కానీ మీ తాలూకా ఈ మన నితిన్ గడ్కరీకి చెప్పినట్టు వచ్చి 2025 నుంచి ఏసీ తాలూకు బళ్ళు కూడా వస్తాయి. మీకు కూడా సుఖం ఉంది. మిమ్మల్ని కూడా చాలా గవర్నమెంట్లు గుర్తించినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా, కూటమి గవర్నమెంట్లో కూడా మీకు ప్రధానంగా ఉంది. వాళ్ళు 100 రోజులు అయిపోగానే మీది కూడా తీసుకెళ్తారు. మీ ఇన్సూరెన్స్లు కూడా కట్టుకున్నది మీ తాలూకు కమిటీ నాయకులు, పెద్దలు అంతా బాగా చేస్తున్నారు. మీరు కూడా ఎవరన్నా అబద్ధతా భావన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కట్టుకోండి. అది ఎందుకంటే నువ్వు ఇంటి నుంచి రోడ్డు మీదకి బయటకు వచ్చిన తర్వాత నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఎదురొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకునేదాకా వాళ్ళు బిక్కుమని అంటారు. రోడ్డుకు వచ్చిన తర్వాత నీకు మొత్తం రవాణా చట్టం తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, డ్రైవింగ్ బాగా చేస్తావు, ఎడవైపున వెళ్తా. కానీ ఎవరో తెలియని కొత్తగా బండి తీసుకున్నప్పుడు వచ్చి నీలో దూరిపోతాడు. తప్పు ఎవరిదైనా మనల్ని శిక్షిస్తారు. ఇవన్నీ కాకుండా మీకు చెదురు ఉన్నా కాబట్టి ఇన్సూరెన్స్ అనేది భరోసా. ఆ భరోసాను ముందు ఉంచుకోండి. మీరు లేకపోయినా ఆ డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు సుబ్బరాజు గారు వెళ్ళినట్టు శ్రీరామ్ తీసుకెళ్ళినప్పుడు డ్రైవరు బీబీసీ నుంచి ఒక డ్రైవర్ వెళ్ళాడు. ఆ డ్రైవర్ తప్పేమీ లేదు. కానీ కంపెనీ ఏమైందంటే రోడ్డు దాటి క్షణంలో ఆ డివైడర్ మీద టెపర్ వచ్చి కొట్టేసింది. దానికి అసోసియేషన్, వర్కర్స్ అసోసియేషన్, ఓనర్ అసోసియేషన్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంది. అదే ఆ పిల్లలకి ఆ తిండికి ఇప్పుడు మనం కష్టపడేది అంత మేమైనా మీరైనా 3 ముద్దలు అన్నం కోసం, 3 గదులు చోటు కోసం, నిద్ర, కూడు, గుడ్డ లేకుండా ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్న అనవసరం. ఇది ముఖ్యం నీకైనా నాకైనా. నేను డబ్బు తలిగి రూపాయి నేను ప్రీమియంగా తినొచ్చు, కానీ నువ్వు తినొచ్చు. కానీ 4 దాటిపోయింది ప్రతి వాడికి అరుగుదల కానీ లోపలికి వెళ్ళేది కానీ అదే ఆహారం. కార్మికుడే మన దేవుడు. భగవంతుడు అంటే వేరే ఎవరో కాదు. మన తాలూకు కష్టాలను గుర్తించి మనతో మీరు అందరూ మాకు దేవుడితో సమానం. కాబట్టి ఈ రోజున మమ్మల్ని వేడుకలో చేసినందుకు, మమ్మల్ని అందరినీ జయించి మమ్మల్ని కలిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తాలూకా ప్రణాళికని ముందు కూడా మీరు కొనసాగించాలని. వయసు అయిపోయాక వాళ్ళు దిగుతూ ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీ సెక్రటరీ అని, ప్రెసిడెంట్ అని తారతమ్యాలు పెట్టుకోకండి. నాయుడు అన్న సెక్రటరీగా వచ్చిన తర్వాత చాలా చేశాడు, మధు వచ్చిన తర్వాత చాలా చేశాడు. అంటే నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను, అంతకుముందు కూడా చాలా చేశాడు. మాణిక్యం చేశాడు. మాణిక్యం మాట్లాడే మాట ఓనర్కి ఎగ్నెస్ట్గా ఉన్న, కంపెనీకి ఎగ్నెస్ట్గా ఉన్నా అందులో మనకు న్యాయం ఉంటుంది. కొన్ని విషయాల్లో కంపెనీ దగ్గర మేము చేయలేనప్పుడు కార్మికులుగా మీరు నించొని ఎన్నో విషయాలు మాకు సాధించారు. రూపాయల లాభం మేము తీసుకున్నాం. మీకు ఇచ్చిన పావలా ఇచ్చాం, 10 పైసలు ఇచ్చాం. అలాగే బీపీసీ దగ్గర, ఐఓసీ దగ్గర మాత్రం ఇప్పుడు జీతాల వరకు మీరు అన్నది కాకపోయినా, మేము అన్నది కాకపోయినా ఏదో మా ఓనర్లను ఒప్పించి అలా సాగుతుంది. ఇది కొత్త వాడి కొన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ సంవత్సరంలో వచ్చింది. అలాగే హెచ్పిసి వైటాల్లో కూడా వస్తుందని నా ఎందుకు ప్రెసిడెంట్గా నేనున్నా, నా తర్వాత నా నాయకుడు ఎవరన్నా వచ్చినా మేము మాటిస్తాం. మేము లారీల్లో ఉన్నంతకాలం మీతో పాటు తొందరగా మీ తాలూకు మోహన్ కుమార్కు ఇచ్చిన మీ సంఘానికి, మీ తాలూకు సంఘం అభివృద్ధికి, మీ సంఘం తాలూకు తెలివితేటలకి మేము చేదోడు వాదోడు ఉంటాం. మమ్మల్ని కూడా మీలో కలుపుకొని తీసుకెళ్ళండి. మేము కాదు, మీరే మేము. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియకుండా ఈ శుభప్రదమైన సేవను మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు తెలియకుంటున్నాం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి. 78వ సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి, మీ పిల్లలకి, అందరికీ. మీ పిల్లల్ని బాగా చదివించండి. మళ్ళా ఉండాలంటే కావాలి. డెఫినేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి మీ పిల్లలు కూడా అభివృద్ధిలోకి వచ్చి చాలామంది డ్రైవర్ పిల్లలు 10, 15, 20 మంది వరకు విన్నాను. ఐఐటి స్టాండర్డ్స్ వచ్చి బాంబే, ఢిల్లీ, యుఎస్లో కూడా ఉన్నారు. చాలా ఆనందమయ్యాం. మీరుంటేనే మేము ఉన్నాం. ఎప్పుడుగానే మా నినాదం ఒకటే, మీ తర్వాతే మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మాట్లాడతారా? మీ తరఫున మాట్లాడండి. వర్మ మాట్లాడండి. ప్రెసిడెంట్ గారు మాట్లాడతారేమో. మాట్లాడండి.
వాడు 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 మాట్లాడు. ఫోటో తీయమన్నాడు. ట్రాన్స్పోర్ట్ ఓనర్లకి, అలాగే మన యొక్క ఓనర్ కమ్ డ్రైవర్లకి, మన స్టాఫ్కి, ఎలపటిగా కేరళకి అందరికీ ముఖ్య గమనిక ఇవాళ మన ఆఫీస్ దగ్గర ఇంత సక్రమమైన ప్రోగ్రాం చేయించినందుకు, అలాగే మన నాయుడు గారికి కానీ, ఉమామేశ్వరుడు కానీ, ఆరమరాజు గారు కానీ, సెక్రటరీ కానీ, అలా మన రాజుగారు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలా ప్రతి సంవత్సరం కూడా అందరూ వచ్చి మా యొక్క అనుభవాలు తెలియజేస్తూ మా యొక్క కష్టసుఖాలు పంచుకొని భాగం చేసుకొని అందరూ ఐక్యతగా ఉండాలని ప్రతి ఒక్క ఎలపర డ్రైవర్ కేరళ కూడా ప్రతి ఏడాదికి ఒకసారి 2 ఇన్సూరెన్స్ పెడుతున్నాం, 6 నెలలకు ఒకసారి, అలా 11 నెలలకు ఒకసారి రివ్యూని పెడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపాయి కోరేసుకున్న ఒక అనుభవాలు అందరూ కలిపి మన యొక్క ఇన్సూరెన్స్ తెలియజేస్తున్నాం అందరికీ. అది చాలా మంది కూడా కట్టకుండా రేపు కడదాం, ఇల్లు కడదాం అన్న ఎక్స్పర్ట్ టైం అయిపోయింది. ఈ నెలలో ఒకరికో ఇద్దరికో యాక్సిడెంట్లు జరిగాయి. వాళ్ళకైతే ఎక్స్పర్ట్ టైం అయిపోయింది, వాళ్ళు మనం ఏం చేయలేకపోయాం. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి 10 లక్షలు వచ్చినాం, కానీ వాళ్ళ అశ్రద్ధ వల్ల మన ఆఫీస్కి వచ్చి కూడా బాధపడితే మనం ఏం చేయలేకపోయాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెల 2 నెలల నుంచి కూడా ప్రతి కంపెనీ కూడా గుమస్తాం పెట్టి, బాబు మీ ఎక్స్పర్ట్ టైం అయిపోతుందని చెప్పి ప్రతి నెలకు 2 గుమస్తాలు పెట్టి, కంపెనీ దగ్గర ఆఫీస్ దగ్గర 4 కంపెనీతో 4 గుమస్తాలు పెట్టి మీ ఇన్సూరెన్స్లు కూడా ఎక్స్పర్ట్ అయిపోతున్నాయి బాబు అని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. కానీ అశ్రద్ధ వల్ల ఒకరు 2 అశ్రద్ధ చేశారు. 1 నెలలో కూడా అందరికీ యాక్సిడెంట్ అయితే వాళ్ళకి పూర్తిగా ఏది రూపాయి రాలేదు. మళ్ళా దగ్గరకు వచ్చి 10,000, 5,000, 20,000 సాయం చేయగలం, కానీ మనం అంతకంటే ఎక్కువ సాయం చేయలేము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ 11 నెలలు ఉంది, దయచేసి 11 నెలలు కూడా అందరికి కూడా మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా టైం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ దగ్గరకు వచ్చి అలా గుమస్తాం, కానీ ఏ కంపెనీ దగ్గర కంపెనీ, నా కంపెనీ, ఈ కంపెనీ, 4 కంపెనీలు తేడా లేకుండా అందరూ ఒకటే సంబంధించిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి ఐఓసీ, బీబీహెచ్ పేర్లు పడ్డాయి, కానీ మన స్టాఫ్ చేసిన వాళ్ళందరూ మనమే డ్రైవర్లే. 4 కంపెనీలని పేరు పడ్డాయి తప్ప మన 9 కంపెనీలు చేసింది మన డ్రైవర్లే. కాబట్టి ప్రతి కంపెనీ దగ్గర కూడా ఒక గుమస్తం పెడుతున్నాం, వాళ్ళ కష్టోపయోగాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు కట్టే 200-300 కూడా వాళ్ళు తెలియజేసి ఒక ఐక్యతగా ఒక ఊటికి చేరి వాళ్ళు నెల మొత్తం ఎంత సంపాదించినా సరే వాళ్ళకు ఒక ప్రయోజనం చేయాలని చెప్పి ముందుకు అడిగేసి ఇన్సూరెన్స్ ఒక భాగ్యం ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. అది ప్రతి ఒక్కరు కట్టుకోవాలి. మనలో వేసిన ఇన్సూరెన్స్కి 700-800 మనకు యూనియన్ కమిటీ కడుతుంది, మిగతా మీ డబ్బులు వేసుకుని 2,500 రూపాయలు ఇన్సూరెన్స్ తెలియజేస్తే ఒక 10 లక్షల రూపాయలు మీ ఇంటికి సేవాకర్మగా అందించడం అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇది ఒకటి ముందుకు అడిగేసి చేయించుకొని మరి కోరుచున్నాం.